ఏమైనా చేసిరా? ఒక్క స్కీమ్ ఏమన్నా ఏదైనా కాలేజీలో ఓపెన్ చేయించిరా? చదువుకున్న 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగం ఇచ్చిరా? ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా ఫీజు రీఎంబర్స్మెంట్ అనే స్కీమ్ తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. ప్రతి పేదవాడు, డబ్బులు ఉన్నోడే నీకు ఇంజనీరింగ్ కావాలా, డబ్బులు ఉన్నోడే నీకు డాక్టర్ కావాలా, డబ్బులు ఉన్నోడే నీకు లాయర్ కావాలా అంటే నడవది. ప్రతి పేదవాడు మరి వాళ్ళ కళలు ఉంటాయి కాబట్టి, వాళ్ళకు టాలెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మరి ప్రైవేట్ కాలేజీలు అయినా పర్వాలేదు, మరి వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, అడ్వకేట్, మళ్ళీ చార్టర్డ్ అకౌంటెంట్గా వాళ్ళు ఇష్టం ఉన్న వృత్తిని చేసుకోవడానికి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పెద్ద ఆలోచనతో ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ పెట్టింది. అప్పటి నుండి ఇప్పుడు నడుస్తూనే ఉంది అది. సో ఇవాళ బకాయిల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు పెట్టిండ్రు బకాయిలు? అవి బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిండ్రు. బీఆర్ఎస్ ఈ స్కీమ్ స్టార్ట్ చేయలే. ఇక బీజేపీలో అయితే ఇప్పుడు 15 రాష్ట్రాలలో అధికారులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఉంది, పక్కకి మనకు ఛత్తీస్గఢ్లో ఉంది, పక్కకే మధ్యప్రదేశ్లో ఉన్నది బీజేపీ. నేను అరవింద్ని అడుగుతా ఉన్నా, ఎక్కడన్నా ఈ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో కానీ ఎక్కడైనా కానీ చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారా? మరి దమ్ముంటే అక్కడ ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ రణబేరేందే అంటే మీరు చెయ్యరు, చేత కాదు, చేసిన వాళ్ళ మీద నిలుగుతారు. ఏం చేసిరని రణబేరు? మీరు 12 నెలలు ఏం చేసిరో చెప్పవే నిజామాబాద్ జిల్లాకు. మరి పొద్దున్నాక ఎదుటి మీద ఏడ్చుడు తప్పితే ఇలా కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక ఇది ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది. ఇవాళ ఆరోగ్యశ్రీ అన్నది కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు పేటెంట్, ఇవాళ కరెంటు రైతులకు ఉచితంగా ఇవ్వడం అన్నది, రైతులకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసింది, రాజశేఖర రెడ్డి గారు చేసింది, ఇవాళ మనం చేసింది. మీరు ఏం చేసినా? వాళ్లకు నైతిక హక్కు లేదు కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి, రేవంత్ రెడ్డిని విమర్శించడానికి. రేవంత్ రెడ్డి అంటే కమిషన్ల సర్కార్ అంట. ఇక మన దగ్గర ఉన్న సేటు కూడా మాట్లాడుతున్నాడు. ఆయన దిద్దాం పడని ఎంతవరకు బిల్లులు ఇస్తున్నాడు, ఏ దానికి ఎంత ట్యాక్స్ కడుతున్నాడో, బాల్ ఎక్కడికి వెళ్ళి తెస్తున్నాడో, ఎట్లా అమ్ముతున్నాడో దిద్దామా? మరి ఆయన కూడా కమిషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ బంగ్లా ఏడగడుతున్నాడు, ఎంత దానికి డివియేషన్ ఉన్నది, దానికి పర్మిషన్ ఉందా లేదా, అవన్నీ తీద్దామా? మరి ఇలా కిసాన్ క్లాస్ లో ఏమైతుందో దందా చూద్దామా? దేనికి మాట్లాడు? వసూలు చేశారు పేదోళ్లకు సాయం చేయడానికి. ఓడింత చందాలు ఇవ్వమని చెప్పేసి ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళు అందరినీ అడిగారు. 10,000 కోట్లు వసూలు చేస్తే దాని లెక్కలేదు. కరోనా పేషెంట్ల మీద దోపిడీ జరిగింది. ఇక కుంభమేళ చేశారు. ఆ కుంభమేళ అయితే ఇక 1000 కోట్ల అవినీతి. ఇక రామ మందిరం దాంట్లో కూడా అవినీతి. అది ఏ గుళ్ళు కట్టినా చూపిద్దన్నాడు. ఇప్పుడు తెలంగాణలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి? దగ్గర దగ్గర నాకు తెలిసి మినిమం 500 గుళ్ళు ఉంటాయి, చెప్పుకోదగ్గ గుళ్ళు. ఏ గుడి కట్టినా వీళ్ళు? మరి అంటే వీళ్ళు గుడి కట్టి గుడి పైసలు ఎత్తుకపోయే పరిస్థితుల్లో వీళ్ళు ఇలా దేశభక్తి గురించి లేకపోతే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. మీరు ప్రతి జాగాలో దీన్ని అడ్డుకోవాలా? అంటే మీరు చర్చ పెట్టండి, మీరు కూడా ప్రెస్లలో మాట్లాడండి. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు యువకులను ముంచిరు. ఒక్కొనికి ఉద్యోగం ఇవ్వలే. ఉన్న కాలేజీలు, స్కూళ్ళు మూతపడేటటువంటి పరిస్థితి. యూనివర్సిటీలో వీసీ వైస్ ఛాన్సలర్ దిక్కులేరు వాళ్ళ టైంలో. ఒక గోడకు సున్నం వేసిన పరిస్థితి లేదు స్కూళ్ళకు. ఉన్న స్కూళ్ళని మూతపడే పరిస్థితులలో ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పేదోడు కూడా నాణ్యమైన విద్యను చదువుకోవాలని చెప్పి మన స్కూళ్లను అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఒక 1200 కోట్లు పెట్టి బాత్రూమ్లు, లైట్లు, ఎలక్ట్రిసిటీ, వాటరు, బాత్రూమ్లు అన్నీ కూడా మనం కట్టించినాం. ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం. మనం ఎందుకు ఇవాళ అన్ని స్కూళ్ళలో బుక్స్ వచ్చినాయి. ఇప్పుడు డ్రెస్సులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎంత మంచి డ్రెస్సులు అవి, మంచిగా అంటే నాణ్యమైన షూజు, 2 జతల డ్రెస్సులు, టై, మళ్ళీ ఇప్పుడు అంటే కాస్మెటిక్ చార్జెస్ పెంచినాం. బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ చేసినాం పిల్లలకు. ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టినాం. చిన్నపిల్లలకు బ్రేక్ఫాస్ట్ కూడా 3 రోజులు పాలు, 3 రోజులు మనకు రాగి జావా ఇస్తున్నాం. నాణ్యమైన భోజనాన్ని పెడుతున్నాం. టీచర్లను రిక్రూట్ చేసాం 1500 మందిని. పిల్లలు మారక ద్రవ్యాల వైపు పోతున్నారని చెప్పి వాళ్ళని ఆటల వైపు మళ్ళాలని చెప్పి మనం టోర్నమెంట్స్ పెట్టాం. ప్రతి స్కూల్లో పీఈటీ టీచర్ని పెట్టాం. ఇలా పిల్లలు 1 గంట సేపు ఆడుకోవాలని.